అట్లాగే సంఖ్యాశాస్త్రం ఈ మధ్య పేర్లు లేదు, నా ఊరు లేదు, నిన్ను చూసి నీ నంబర్ ఇది నువ్వు ఇలా అయిపోతావు అని చెప్తున్నారు. ఏంటి సంఖ్యాశాస్త్ర మహిమ? వీళ్ళు సంఖ్యాశాస్త్రం వీళ్ళు ఇలా అయిపోతావు అలా అయిపోతావు కానీ వాళ్ళు నమ్మితే మనం అప్పుల పాలు అయిపోతాం. అంతే, యువతల వాడు అప్పుల పాలు అయిపోతాడు ఫస్ట్. ఇప్పుడు ఎలాగంటే అండి, సంఖ్యాశాస్త్రం అనేది మన జ్యోతిష్యానికి సంబంధించింది కాదు, కానీ జ్యోతిష్యంలో సంఖ్యలు ఉన్నాయి, కానీ న్యూమరాలజీ అనేది మనది కాదు. న్యూమరాలజీ వేరు. కాబట్టి చాలా మంది ఇది వేదానికి ఉపాంగం అంటారు, కానీ నాకు తెలిసినంత వరకు జ్యోతిష్యంలో అంకెలు ఉన్నాయి కానీ అది న్యూమరాలజీ కాదు. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు నెంబర్ 1, చంద్రుడు ఉన్నాడు నెంబర్ 2, కుజుడు ఉన్నాడు నెంబర్ 9. వీటిని తీసుకుని వాళ్ళు చెప్తారు కానీ జ్యోతిష్యంలో ఉన్న సంఖ్యలకి న్యూమరాలజీకి సంబంధం లేదని నేనైతే అనుకుంటున్నాను. అది సబ్జెక్ట్ కరెక్షన్ అనుకోవాలి, ఎందుకంటే నా అభిప్రాయం అది. దీన్ని ఒక రకమైనటువంటి బిజినెస్ గా చేసేసారు మొత్తం. మామూలు బిజినెస్ కాదండి, జనాలకు ఒక వెర్రి పెడుతుంటారు. ఒక్కొక్క వెర్రి మొన్నటి వరకు కరుంగలిమాల ట్రెండ్ అయిపోయింది, వారాహిమాత ట్రెండ్ అయిపోయింది, అది కూడా చివరికి వచ్చేసింది. తర్వాత ఏమో ఇప్పుడు కొత్తగా దశ మహావిద్యలు, అది కూడా ఎవరో కాదు, పెద్ద వాళ్ళే చేస్తారు. దశ మహావిద్యలు ట్రెండ్. మా చిన్నప్పుడు దశ మహావిద్యలు అంటే భయపడేవారు, గౌరవించేవారు వాటిని. ఇప్పుడు ఏమంటున్నారు, దశ మహావిద్యలు సాత్వికంగా ఇంట్లో విద్యలాగా చూసేవాళ్ళు, అందు గురించి వాటికి గుప్త నవరాత్రులు అని పేరు. సాధకులు చేసుకునే విద్యలు. ఇప్పుడు నవరాత్రులు ఉన్నాయండి, దేవి నవరాత్రులు, అవి గుప్తంగా చేసేవి కాదు, అందరినీ పిలుచుకుని చేసుకునేవి కదా. గణపతి నవరాత్రులు ఉన్నాయి. మరి వారాహిదేవికి సంబంధించినవి, వీళ్ళకి సంబంధించినవి గుప్త నవరాత్రులను ఎందుకు అన్నారు? అసలు వాటిని గుప్తా అని ఎందుకు అన్నారు? సంసారం గుట్టు రోగం రొట్టు అన్నారండి. సంసారం గుట్టుగా ఉండాలి, రోగం రొట్టు. రోగం వస్తుంటే రొట్టు చేసేయాలట. కనపడిన వాడికల్లా ఏంటోనండి గుండెలో నొప్పిగా ఉంటుంది, గుండెలో నొప్పి అని చెప్పామనుకోండి, అవునండి నాకు కూడా అలా వచ్చిందండి, గ్యాస్ పలానా డాక్టర్ రండి అంటారు. రోగం దాచుకోకూడదు, సంసారం బయట పెట్టుకోకూడదు. ఇప్పుడు ఏమైంది, సంసారం రొట్టు రోగం గుట్టు అలా చేసి ఇదంతా కూడా ఎలా అయిపోయింది అంటే నువ్వు పాటించకపోతే ఒట్టు. అవును, గరికపాటి వారు కూడా చెప్తారు కదా, నీ రోగాల గురించి ఎవరికి చెప్పొద్దు అంటాడు. రోగాల గురించి అంటే మీరు 10 మంది ఉన్నారనుకోండి, నమ్మకమైన వాడి దగ్గర చెప్పమన్నారు, కనపడి ప్రతి వాడికి చెప్పలేదు. నమ్మకమైన వాడికి చెప్తే ఆల్రెడీ ఆ రోగం అనుభవించున్న వాడి దగ్గర చెప్పమన్నారు, కానీ నువ్వు చెప్పే రోగాన్ని విని నవ్వుకుని నీ మీద జోకులు వేసుకునేవాడితో చెప్పద్దు. కాబట్టి ఏంటంటే ఇదంతా కూడా దశ మహావిద్యలు ఇప్పుడు ట్రెండ్లోకి తీసుకొచ్చారు. చిన్న మస్తా ఇంట్లో చేసుకోవచ్చు, ధూమవతి ఇంట్లో చేసుకోవచ్చు, ఇంకోటి చేసుకో, అన్ని చేసేసుకోవచ్చు అంటారు. అలాంటప్పుడు గుప్త నవరాత్రులను ఎందుకన్నారు? వాటిని గుప్తంగా చేసుకోవాలని కదా సాధకులు. దీనికి ఏమైపోయిందంటే చివరికి పెద్ద జగద్గురువుల దగ్గరికి వెళ్ళి వీళ్ళు చెప్పేసి వీడియోలు చేసేసి అది నాలాంటి వాడు ఎవరన్నా, లేదా గోవింద సేవ సత్యభామ లాంటి ఆవిడ ఎవరన్నా, కాస్త భరతవర్ష లాంటి వాళ్ళు ఎవరన్నా కనుక తిరగబడితే ఈ విషయం, లేకపోతే మన సంతోష్ గణపతి గారు ఉన్నారు, చాలా చక్కగా చెప్తారు ఆయన, ధర్మక్షేత్రం అని, హిందూ ధర్మక్షేత్రం అని. ఇలాంటి వాళ్ళందరూ కూడా తిరగబడేటప్పటికి దాన్ని ఆథెంటికేషన్ చేసుకోవడానికి మేము చెప్పిన తప్పు ఉందండి. దాన్ని ఆథెంటికేషన్ చేసుకోవాలని ఏం చేయాలి, ఎవరి దగ్గరకో వెళ్ళాలి, పెద్దవాళ్ళ దగ్గరికి. అలా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం, వాళ్ళని ఇదే విషయం గురించి గుచ్చి ఏమండి బయట వారాహిదేవి ఉగ్రదేవత చేయకూడదు అని భయపెట్టేస్తున్నారండి అని అవతల వాళ్ళు. అలా భయపడకండి అమ్మా, మన వాళ్ళకి ఏమనుకుంటారమ్మో హిందూ ధర్మానికి ఏదో గ్లాని జరిగేలా ఉంది, బయట వాళ్ళ వల్ల వాళ్ళేదో దాన్ని చేయడానికి వాళ్ళు చెప్తే వీళ్ళు దాన్ని తీసుకుని ఎంత ఉండేదాన్ని ఎంత చెప్పి వీళ్ళు ప్రమోషన్ చేయడం ఇప్పుడు అలా తయారైపోయిందండి. కాబట్టి ఏంటంటే మనకున్న సాత్విక దేవతలు చాలు. సంసారులకి ఏం చెప్పారు తెలుసా అండి, నిత్యదీపం పెట్టుకుని మామూలుగా పూజ చేసుకున్నారు. ఎందుకో తెలుసా, సంసారుల మీద బ్రహ్మచారులు ఆధారపడి ఉంటారట పూర్వకాలం. సన్యాసులు కూడా భిక్షమెత్తుకోవడానికి వీళ్ళంటికి వచ్చేవారు. భవతే భిక్షాందేహి అని సంసారులు ఇంటికి వచ్చి వాళ్ళు చేసుకోవాలి. బ్రహ్మచారులు కానీ ఈ సాధకులు కానీ సన్యాసులు కానీ వీళ్ళు ఒంటరిగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఏ పూజైనా చేసుకోవచ్చు. సంసారి సంపాదించాలి బయటికి వెళ్ళి, ఇటు సన్యాసి వచ్చినా భిక్షం పెట్టాలి, బ్రహ్మచారి వచ్చినా భిక్షం పెట్టాలి. మరి ఇందరిని చూసుకునేవాడు ఎన్ని పూజలు చెప్పారంటే సింపుల్ పూజలు చెప్పారు. ఇప్పుడు ఈ యూట్యూబ్లో ఎలా అయిపోయిందంటే అండి, పూజ, దీక్ష, ఉపాసన, సాధన, వీటికి తేడా తెలియకుండా పోయింది. ఆయన ఏం చెప్తాడు, పెద్ద గురువు గారు మహానుభావుడు, ఉపాసనగా సాధకులు చేసుకోవచ్చు సాత్వికంగా అని చెప్తే వీళ్ళు ఏమంటున్నారు, ఉపాసన సాధకులు అని చెప్తే పూజ ఎవరైనా అని చెప్తున్నారు. సాధకులు వేరు, ఎవరైనా వేరు. ఇంట్లో పూజ చేసుకోవచ్చు అంటున్నారు. పూజ వేరు, దీక్ష వేరు. పూజ చేసుకుని వెళ్ళిపోయేది పూజ. దీక్ష అంటే 40 రోజులు ఉంటే దీక్ష. ఉపాసన వేరు. చివరికి కాళిదాసును కూడా వాడేశారు వీళ్ళు మార్కెటింగ్ కోసం. కాళిదాసు
చేశాడు కదండి. మరి కాళిదాస్ కూడా చేసుకున్నాడు కదా. కాళిదాస్ ఏమీ రానివాడు, సామాన్యుడంటే ఆయన కొండలు పట్టి కోనలు పట్టి ఉపాసన చేసి సాధన చేస్తే ఆయనకు వచ్చింది, అంతే తప్ప ఆయన ఇంట్లో కూర్చొని చేయలేదు. అది వీళ్ళు ఏం చేస్తున్నారు అది చెప్పట్లేదు. ఇప్పుడు ఏదైనా ఒక విషయం ఉందనుకోండి, ఉదాహరణకి శ్రీ సూక్తంలో అలక్ష్మీర్మేన శతాంత్వారుణే అని ఒక ఉంటుంది. ఆ అనేటటువంటి అక్షరం ఉంది కదా, దాన్ని కలిపి చదివేయమంటారు. ముందు దాంట్లో కలిపేసి చదివేయమంటారు. దాన్ని ఏం చేశారు, ఓ పెద్ద గురువు ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఏం చేశాడు ఒక వీడియోలో ఇది ఆ అని విడిగా చదవాలని చెప్పాడు. దానికి ఒక ఘనాపాటి గారు ఏం చేశాడు, అలా చదవకూడదు, అది ఛందస్సుతో ఉంటుంది కాబట్టి ఛందస్సులో ఇన్ని అక్షరాలను లెక్క ఉంటుంది, లైన్కి అక్షరాలని, కాబట్టి అది కనుక విడిగా చదివితే ఛందస్సు మారిపోతుంది, ఛందస్సు లేనిది వేదమే కాదు కదా అని చెప్పేసి అంటారు. ఈయన ఏం చేశాడు, ఇంకొక పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నారు సామవేదం వారి, ఆయన చెప్పినటువంటి భాష్యాన్ని పట్టుకుని ఆయన చెప్పిన దాన్ని కట్ చేసి ఇదిగో ఈయన చెప్పినట్టుగానే నేను చేశాను అని ఈయన వీడియోలో పెట్టుకున్నాడు. ఈయన చెప్పాడు, ఆయన పెద్ద ఆయనే చెప్పాడు అంటాడు. ఆయన ఏం చెప్పాడని ఆ పెద్ద వీడియో చూసి ఈయన కటింగ్ చేసింది కాకుండా ఇది మొత్తం కలిపి చెప్పాలి. ఒకవేళ కనుక మీరు ఇదంతా కలిపి గుక్క పట్టలేని టైంలో ఆపుకోవాల్సి, ఊపిరి తీసుకోవాల్సి వస్తే ఇక్కడ దాకా ఆపుకుని ఆ అనేది కలుపుకుని చదువుకోవాలని ఆయన చెప్పాడు. ఈయన ఏం చేశాడు, ముందు దంతా కట్ చేసి ఆ దగ్గర నుంచి చదువుకోవాలని ఈయన పెట్టాడు. చూడండి ఎంత తప్పుదావ పట్టిస్తున్నారంటే జనాల్ని, చాలా ఘోరం నడుస్తుంది. మొన్న ఇంకేదో వీడియోస్ ఫినిక్స్ పక్షి అంట, దాన్ని పూజించాలి, ఇంట్లో ఫోటో పెట్టుకోవాలని, ఇదేం దరిద్రం అండి అసలు. నిజంగానే అండి, అది అసలు పక్షి అసలు ఊహాజనిత పక్షి. హ్యారీ పాటర్ సినిమాలో కనబడుతుందట, అది హ్యారీ పాటర్ సినిమాలో కనబడుతుందట. అది హ్యారీ పాటర్, అది సినిమా ఒక కాల్పనిక గాథ. హ్యారీ పాటర్ అనేది జేకే రౌలింగ్ అనే ఆవిడ హ్యారీ పాటర్ సిరీస్ రాసింది. ఆవిడ చాలా భేద దాంట్లో ఉండేది. అది రాసిన తర్వాత ఆవిడ 100 కోట్లు సంపాదించింది. కాబట్టి అది ఒక ఊహాజనిత పక్షి. దాని ప్రస్తావన మీకు గ్రీకు మన అమెరికా దానికి సంబంధించి కొన్ని దేశాలకు సంబంధించి వాళ్ళ కథల్లో ఉంటుంది. ఎలా ఉంటుంది, ఫీనిక్స్ పక్షి అనేది ఉంటుంది. నాకు తెలియక కాదు, యాక్చువల్ గా నాకు తెలుసు, కానీ అక్కడ చేశాను కావాలి. ఎందుకంటే ఇలాంటివన్నీ ఇప్పుడు మనకు గరుడ పక్షి ఉంది, గరుత్మంతుడు, నెమలుంది, సుబ్రహ్మణ్య స్వామి వాహనం, చిలకుంది, మీనాక్షి అమ్మవారు, ఇవన్నీ వదిలేసి ఫీనిక్స్ పక్షి ఏంటి అని చెప్పి నేను చేశాను. కానీ అది చచ్చిపోయి మళ్ళీ లేస్తుందట. చనిపోయిన పక్షి మళ్ళీ లేస్తుంది కాబట్టి ఫీనిక్స్ పక్షి. అలా అది కథల్లో ఉండే దాన్ని పట్టుకొచ్చి అది ఇంట్లో పెట్టుకోండి అంటే ఎంతవరకు న్యాయం చెప్పండి. అది చైనీస్ వాస్తులో ఉంటుంది. నేను చైనీస్ వాస్తుకు వ్యతిరేకం. నేను షాంఘైలో ఉన్నప్పుడు చైనీస్ వాస్తే నేర్చుకున్నాను. నేను ఉద్యోగరీత్యా షాంఘైలో ఉన్నాను. నేను కొంత మ్యాండ్రిన్, తర్వాత ఏమో దాన్ని నేర్చుకున్నా. చాలా ఉంటాయి వాళ్ళవి, హార్సెస్ అని ఉంటాయి, ఫ్రాగ్ అని ఉంటుంది, మనీ ఫ్రాగ్ అని ఉంటుంది, చాలా ఉంటాయి వాళ్ళ దాంట్లో. అన్నిటినీ వ్యతిరేకించాను. చివరికి లాఫింగ్ బుద్ధ కూడా ఊరికి దూరంగా పడేయమని చెప్పాను. కుబేరుడు వేరు. చివరికి మన వాళ్ళు ఎలా చేసేసారంటే లాఫింగ్ బుద్ధ బొమ్మ పట్టుకొచ్చి కుబేరుని అక్కడ పట్టుకొచ్చి పెట్టడం ప్రారంభించారు. నేను దాన్ని కూడా వ్యతిరేకించి ఈ బొమ్మ ఉంటే దూరంగా పారేసేయండి అని చెప్పి ఒక వీడియో 10 ఏళ్ల క్రితం చేసి, ఇప్పుడు కాదండి 10 ఏళ్ళ క్రితం. కాబట్టి నేను వాటన్నిటికీ వ్యతిరేకం. మన సాంప్రదాయం మనకున్నప్పుడు ఏం చేయమన్నారు, చిరంజీవి స్వామి ఏం చెప్పారండి, మహానుభావుడైన స్వీయ ఆరాధన సర్వ ఆదరణ అన్నారు. అంటే స్వీయ ఆరాధన, మనది మనం ఆరాధన చేసుకుంటూ మన ధర్మాన్ని, అన్ని ధర్మాలని ఆదరించి గౌరవించన్నారు. అదే మనది వదిలేసి వేరే ధర్మాలను పట్టుకొచ్చి మన దాంట్లో పెట్టుకోమని ఆయన చెప్పలే. ఆయనే కదా, ఎవరో చెప్పలేదు, పెద్దవాళ్ళు ఎవరో చెప్పలేదు, ఎవరో చెప్పలేదు. వాళ్ళు ఏం చెప్తారు, ముందు మనదే, స్వధర్మో నిధనం శ్రేయ పరధర్మో భయావహ అన్నారు. నీకు ఎప్పుడో స్వధర్మమే నీకు శ్రేయస్సయ్యా. కాబట్టి మనకి చాలా ఘోరమైనటువంటి స్థితిలో ఉన్నామండి మనం. కొత్తవి పట్టుకొచ్చి, కొత్త వస్తువులు పట్టుకొచ్చి మనల్ని హిందువు అనేవాడు ఇంక హిందుత్వంలో ఇవన్నీ భరించే కంటే, నేను చెప్పాను కదా మొన్న ఒక వీడియో చేశాను, తలకి నూనె రాసుకోవచ్చా అని అడిగారు శనివారం. తలకి నూనె రాసుకొని చూపించి మళ్ళీ కింద ఇంకోటి ఆదివారం రాసుకోవచ్చండి అని మళ్ళీ అదో వీడియో చేశా. ఒరే మొన్న శనివారం రాసుకున్నా, ఇదిగో ఇప్పుడు ఆదివారం, ఇదిగో ఇప్పుడు రాసుకోగలను నేను. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఇలాంటివన్నీ పిచ్చి పెడితేనే ఈ నూనె ఎప్పుడు రాసుకోవాలో జనాలకి తెలియక చర్చికి పట్టుకెళ్ళి పాస్టర్ చేత రాయించుకుంటున్నారా నూనె. ఇంకా చర్చికి వెళ్తే వీళ్ళు డబ్బా కూడా పట్టుకెళ్ళక్కర్లేదు, అది ఫ్రీ. వాళ్ళు పాస్టర్లు ఫ్రీగా ఇస్తారు ఆ నూనె కూడా, వాళ్ళు రాస్తారా. అందుకనే మన ధర్మం ఇలా నాశనం అయిపోయింది అని చెప్పి అంత ఓపెన్ గా ఉంటేనే జనాలు ఇంకా రాళ్ళేస్తూనే ఉంటారు వేసేవాళ్ళు.